బస్సు డిపో ప్రాంగణాలలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ ఏ అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ జంగల్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం తెనాలి ఆర్టీసీ డిపోకి ఆయన విచ్చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆయా ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై పరిశీలించేందుకు రాష్ట్రంలో ఆయా బస్సు డిపోలను పరిశీలించడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం తెనాలి విచ్చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం 100% విజయవంతమైందని, గతంలో బస్సులలో 40% మంది మహిళలు, 60% మంది పురుషులు ప్రయాణం చేసేవారని, ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య 65%కి చేరిందని ఆయన తెలిపారు. బస్సు డిపోలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు, దానితో పాటు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో సీసీ వర్క్ పనులు ఉన్నాయని, త్వరలో వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మరొక 2 నెలల్లో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉందని, ఎలక్ట్రికల్ బస్సులు రాగానే ప్రస్తుతం ఉన్న బస్సులను ఆయా డిపోలకు సర్దుబాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి బస్ స్టేషన్ గ్యారేజ్కి ఈడీ ఆపరేషన్స్, ఈడీ ఇంజనీరింగు, నేను జోనల్ ఈడీ ముగ్గురం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా మేము గత నెల నుంచి కూడా స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి డిపోలన్నీ తిరుగుతూ మా సిబ్బందిని ఉత్సాహపరుస్తూ స్త్రీ శక్తి స్కీము ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో ఆర్టీ సైడ్ నుంచి అన్ని విధాలుగా సక్సెస్ కావాలని, అలాగే వారికి కావాల్సిన వనరులు ఏం కావాలి డిపోస్లో అవన్నీ కూడా చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, అలాగే బస్ స్టేషన్లో స్త్రీలు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మంది వస్తున్నారో వారికి తగినట్టుగా టాయిలెట్ సౌకర్యం కానీ అదర్ సౌకర్యాలు ఏదైతే ఫ్యాన్స్, కుర్చీలు ఇటువంటివన్నీ కూడా చూసి వాటన్నిటినీ మేము వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం మెయిన్ మా పర్పస్ అది. దాంతోపాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్త్రీ శక్తి స్కీము రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈరోజు ఎండీ గారు కూడా రేపల్లె డిపో సందర్శించి అక్కడ కూడా ఈ స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంటేషన్ రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ స్కీము పెట్టకముందు బస్సుల్లో స్త్రీలు 40%, పురుషులు 60% ఉండేవారు. ఇప్పుడు స్త్రీలు సుమారుగా 60 నుంచి 65% ప్రతిరోజు బస్సుల్లో తిరుగుతున్నారు. 40 నుంచి 35% పురుషులు తిరుగుతున్నారు. స్త్రీలు బాగా ఈ పథకం బాగుందని చెప్పేసి మాకంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో దానికి తగిన సపోర్ట్ మేము ఈరోజు డిపోలో అటు సిబ్బంది పరంగా కానీ, స్పేర్స్ పరంగా కానీ, అలాగే బస్ స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ చేయడం కోసము రావడం జరిగింది. అవి చూసి ఈ డిపోలో ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూర్చడానికి వచ్చామండి.